సోమశిల మీదుగా ఏపీలోని ఆత్మకూరు మీదుగా నంద్యాల వరకు ఈ జాతీయ రహదారి ఉండనుంది. ఈ జాతీయ రహదారి నిర్మాణంపై మరింత సమాచారం మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. తెలంగాణ మధ్య సరికొత్త వారధి రాబోతుంది. కల్వకుర్తి నుంచి నంద్యాల మధ్య నూతన జాతీయ రహదారి ఏర్పాటు కాబోతుంది. నేషనల్ 167K పేరుతో ఈ జాతీయ రహదారి నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పలువుల శరవేగం జరుగుతున్నాయి. ప్రజెంట్గా మనం కల్వకుర్తి సమీపంలోని బ్రిడ్జి వద్ద ఉన్నాం. చూస్తున్నాం, ఏదైతే మనకు ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కల్వకుర్తి సమీపంలోని కొట్రా నుంచి నేరుగా నంద్యాల వరకు కూడా దాదాపుగా 173 కిలోమీటర్ల మేర ఈ యొక్క హైవే నిర్మించబోతున్నారు. ఈ హైవే నిర్మిస్తే పూర్తిస్థాయిలో నిర్మిస్తే ఖచ్చితంగా ఎవరైతే ఆ తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి ప్రయాణికులకు దాదాపుగా 80 కిలోమీటర్ల మేర కూడా దూరం తగ్గబోతుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా పనులు జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడ టూరిజం స్పాట్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది మనతో ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం. ఈ హైవే